హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో నేను మీకు సింపుల్గా వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక్కడైతే నేను క్యారెట్స్, ఆలుగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేనైతే 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇంకా అందులోకి కావాల్సిన మసాలాస్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మసాలాస్ అన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని కూడా ఒకసారి బాగా ఆయిల్లో పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆనియన్స్ అన్నీ బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, టమాటోస్, అలాగే ఆలుగడ్డలు 2 నుంచి 3 వరకు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని కూడా ఒకసారి బాగా వెజిటేబుల్స్కి అన్నిటికీ బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత అందులోనే నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కారం, రుచికి తగ్గట్టుగా సాల్ట్ని, గరం మసాలా, ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కుక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి, అడుగంటకుండా ఉంటుందన్నమాట. అందులోనే నేను 1 కప్పు వరకు పెరుగుని కూడా తీసుకుంటున్నాను అనమాట. అది కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న ఏవైతే రైస్ వాటర్ ఉంటాయో నేనైతే నానబెట్టుకున్న వాటర్నే యూస్ చేస్తున్నాను. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 3.5 గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు పాటు మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత రైస్ని అంతా అందులో వేసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుంటూ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు పాటు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే రైస్ అనేది ఇలా బాగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా అంతా రైస్ అనేది దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిసేపు పాటు మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ మీద పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది. ఇలా ఎంతో సింపుల్గా అయిపోయే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.